హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అమ్మ అయితే ఈరోజు శనగ చేను దుయ్యడానికి అయితే వెళ్ళింది. అమ్మ మొత్తం 5 కుండలు అయితే తీసింది. ఒక్కో కుండకి 4 డబ్బాల చొప్పున అమ్మకి 5 కుండలకి 20 కుండాల శనక్కాయ అయితే వచ్చింది. మా సైడ్ అయితే శనగ చేను దుయ్యడానికి వెళ్తే మనమే శనగ చేను పీకి మరియు మనమే దూసుకోవాలి. పీకినందుకు మరియు దూసినందుకు కుండకి 4 డబ్బాల చొప్పున అమ్మకి మొత్తం 20 డబ్బాలు అయితే వచ్చాయి. మీ సైడ్ శనగ చేను దుయ్యడానికి వెళ్తే ఎలా పెడతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా శనక్కాయ అయితే అమ్మ ఇంటికి తీసుకొచ్చింది. శనక్కాయలు అయితే లావుగా చాలా మంచిగా ఉన్నాయి. శనక్కాయలను ఆరుబయట ఎండలో బస్తా వేసి శనక్కాయలను అయితే ఆరబెట్టుకున్నాం ఫ్రెండ్స్. శనక్కాయలు బాగా ఎండిన వరకు ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకోకుంటే శనక్కాయలు పచ్చిగా ఉంటాయి కాబట్టి లోపల బూజు వచ్చి పాడైపోతాయి ఫ్రెండ్స్. అందుకే మేమైతే 3-4 రోజులు బాగా ఎండిన వరకు ఎండబెట్టుకొని ఆ తర్వాత బస్తలో అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. మాకైతే పచ్చి శనక్కాయలు చూడగానే ఉడకబెట్టుకోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అమ్మ తెచ్చిన శనక్కాయల్లో నుంచి కొన్ని శనక్కాయలు అయితే తీసి నీట్గా వాటిని కడుక్కొని ఉడకబెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. శనక్కాయలు తొందరగా ఉడకాలంటే మరీ ఎక్కువ వాటర్ వేయకుండా శనక్కాయలు మునిగే వరకు వాటర్ పోసుకొని ఆ తర్వాత సరిపడా ఉప్పు మాత్రం వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ మరిగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఉప్పు అప్పుడు వేసుకుంటేనే మంచిగా సరిపోతుంది. శనక్కాయలు ఉడకబెట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా తినడమే. శనక్కాయలు ఉడికిన తర్వాత ఒక జల్లి గిన్నెలో వేసుకోవాలి ఫ్రెండ్స్. శనక్కాయలు ఎంత మంచిగా ఉన్నాయో, గింజలు మాత్రం లావుగా పెద్ద పెద్దవిగా ఉన్నాయి ఫ్రెండ్స్. గింజ చాలా తీయగా ఉంది. ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే శనక్కాయలు అంటే చాలా ఇష్టం. ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.